మీరు దేవుడి పని చేస్తున్నప్పుడు, ఆయన కోసం నీతిగా బ్రతుకుతున్నప్పుడు, మనకు తెలియకుండానే కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు చిరాకు పడిపోయి, కోప్పడిపోయి, ఆ చిరాకుని, కోపాన్ని ఇంకొకరి మీద చూపించేసి, మీ చుట్టూ మీరే గందరగోళాన్ని సృష్టించుకోకండి. దేవుడి మీద పూర్తి నమ్మకంతో ఉండండి. ఎలాంటి నమ్మకమో తెలుసా? తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న నమ్మకంలా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఆకాశంలో విసురుతూ ఆడిస్తూ ఉంటే వాళ్ళు అసలు భయపడకుండా, ఏడవకుండా ఎంత చక్కగా హార్ట్‌ఫుల్ గా నవ్వుతూ ఆడుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకొక నమ్మకం. మమ్మల్ని ఆకాశంలో విసిరిన మా అమ్మకి, నాన్నకి తెలుసు మమ్మల్ని క్రింద పడిపోకుండా ఎలా జాగ్రత్తగా పట్టుకోవాలో అని. అలాగే దేవుడి కోసం మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒకటే నమ్మకం పెట్టుకోండి. వీటి నుంచి జాగ్రత్తగా మనల్ని ఎలా బయటకు తీసుకురావాలో నా యేసుకి తెలుసు.